క్యారెక్టర్ మీ క్యారెక్టర్ బాగుంది. సీన్లో కనబడి 5 నిమిషాలు బాగుంది. ఒకసారి చెప్పండి. మామూలుగా చెప్పండి. రాజు ఆంజయ్ మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. సినిమా అందరూ ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పండి. ఒక్కడే మాట చెప్పు నేను పట్టుకుంటాను. ఓకే చెప్పండి. ఇటు దిక్కు చెప్పండి. సినిమా చాలా 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 బాగుందండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సంక్రాంతికి ఐస్ ఫీస్ట్ ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. సాంగ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సెట్టింగ్స్ కానీ ఉన్నాయి. సినిమా కథాంశాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. నా పాత్ర కూడా చాలా బాగా వచ్చింది. ఐ వెరీ వెరీ హ్యాపీ. ఎస్పీ రోల్ చేశాను. చాలా చేసిన 3 సీన్స్ ఉంది. గట్టిగా పోటీస్తుందండి. ఇదే మెయిన్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంతగా బాగా భారీ బడ్జెట్ సినిమా ఇది. ఎంత ఖర్చు పెట్టా అంత తెర మీద కనిపిస్తుంది. దిల్ రాజు గారికి రియల్ సంక్రాంతి కానుక గేమ్ చేంజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మార్కెట్ ఏముంది ఆయనకి? మార్కెట్ ఇప్పుడు ఆయన గత సినిమాలు ఎలా ఉందో అదే ఉంది ఇది. అంటే థాట్ ఒకసారి నచ్చవచ్చు కానీ జనాలకి నచ్చిన వాళ్ళకి చూస్తున్నా. నాకు నచ్చింది. ఆయన సినిమాలో ఉండే ఏదైతే సామాజిక బాధ్యతలు ఉంటాయో ఆ సామాజిక బాధ్యత యొక్క అంశాలు దీంట్లో స్పష్టంగా ఉన్నాయి. మరో ఎక్సలెంట్ మూవీ ఇది. శంకర్ గారికి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శంకర్ గారు దీంట్లో ఆపర్చునిటీ ఇచ్చినందుకు, సినిమా ఇంత గొప్పగా చిత్రీకరించినందుకు. థ్యాంక్ యూ. పొంగల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. బాగుంది మూవీ. నైస్ మూవీ. చూడవచ్చు. వర్తబుల్. రాక్ రా సార్క్ సార్ బాగుంటుంది. రామ్ చరణ్ ఆల్రెడీ మనకు RRRలో ప్రాక్టికల్ ఇప్పుడు రంగస్థలంతో ప్రాక్టికల్ ఇప్పుడు బాగుంది. ఆయన యాక్షన్ బాగుంది. నైస్ మూవీ ఉంటుంది. అలా ఏం లేదు, బోర్ ఏం లేదు. అక్కడ స్మాల్ 5-2 minutes అక్కడ ఉండొచ్చు. బట్ సినిమా బాగుంది. అందులో రాక్ రా సార్క్ సార్ బాగుంటుంది. ఆయన మార్క్ మనకు కనబడుతుందండి. ఆయన విధానం మనకు కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది. రియల్ లైఫ్లో పాలిటిక్స్, మన జీవనం, మన ఇంపాక్ట్ ఏముంటుంది అని స్పష్టంగా కనబడుతుంటుంది. అక్కడక్కడ అనిపిస్తుంది. బట్ చూడొచ్చు. నాట్ అక్కడ లైట్ బట్ చూడొచ్చు. మూవీ వర్తబుల్. చూడొచ్చు. రామ్ చరణ్ యాక్షన్ అండి. చాలా చాలా బాగా చేశాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి. డ్యాన్స్ చాలా బాగా చేశాడు. ఇంతకు ముందుగానే డ్యాన్స్ చాలా బాగా చేశాడు. ఒక మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ పిక్చర్ ఇది. పుష్ప 2 కంటే ఈ సినిమా చాలా బాగుంది మాకైతే. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మెసేజ్ ఉన్న పిక్చర్. చాలా బాగుంది. సెకండ్ పార్ట్ నిజంగా చాలా బాగుంది. పుష్ప 2 కన్నా బాగుంది. చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టర్ అయితే చూసుకోకల్లా. ఇప్పుడు తనకి నేషనల్ అవార్డు వస్తుంది ఈ పిక్చర్తో.